సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో యత్నించిన కార్యక్రమాన్ని సిద్ధిస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. చైత్ర వైశాఖముల యందు పంచమ గురువు ఒకటొచ్చి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, లేదా సైంటిస్టులకి, కళాకారులకి, వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం. చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన యోగం అని కూడా చెప్పచ్చు. పుత్రవృద్ధి, స్వజన మిత్ర యోగం, ప్రభువుల అనుకూలత, షష్టమ గురువు ఒకటి వచ్చి శత్రు జ్ఞాత బాధలు. అప్పుడు గురువు వచ్చేసి శత్రువులో ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్తీక మార్గశిరములందు సప్తమ గురు మళ్ళీ మారుతున్నాడు. అంటే అనుకూల పరిస్థితులు వస్తాయి.